మాఏపీ సభ్యత్వం ఉచితంగా గుర్తింపు కార్డులను జారీ చేయడం ఆహ్వానించదగిన పరిణామంగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2026 సంవత్సరానికి గుర్తింపు కార్డులను శనివారం సాయంత్రం తెనాలిలోని సంస్థ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా ఆర్టిస్టులు ఆమె చేతుల మీదుగా కార్డులను అందజేశారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీలో ఉత్తమ నటిగా ఎంపికైన జంగారెడ్డిగూడెంకు చెందిన సుజిత, ఉత్తమ క్యారెక్టర్ నటిగా అవార్డు అందుకున్న పాలకొల్లు సాయి ప్రకర్షలకు మాఏపీ సభ్యత్వం కార్డును అందించారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధి జరగాలనే ఆకాంక్షతో దిలీప్ రాజా చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు. ముఖ్యమంత్రికి ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనున్న గౌరవంతో గతంలో తన దర్శకత్వంలో విడుదలైన పండుగడ్డి ఫోటో స్టూడియో సినిమా పూర్తిగా ఆంధ్రలోనే దిలీప్ రాజా చిత్రీకరించారని గుర్తు చేశారు. సభ్యత్వం, గుర్తింపు కార్డుల పేరుతో ₹1,00,000 వసూలు చేస్తున్న సంస్థల పట్ల ఔత్సాహిక కళాకారులు అప్రమత్తంగా ఉండాలని రాజకుమారి సూచించారు. మాఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. అర్హత గల నటీనటులు, సాంకేతిక నిపుణులకు మాఏపీ 2024 నుండి ఎలాంటి సభ్యత్వ రుసుము తీసుకోకుండా గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నట్టు తెలిపారు. లఘు చిత్రాలు ఉత్తమ నటి సుజిత మాట్లాడారు. సినిమాల్లో నటించడానికి మాఏపీ పెద్ద బాల శిక్షగా పనిచేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. క్యారెక్టర్ నటి సాయి ప్రకర్ష, మంజులూరి లక్ష్మీపతి, శ్రీదేవి, రామలక్ష్మమ్మ, నటుడు వంశీ, అసిస్టెంట్ డైరెక్టర్ గాజులపల్లి రాముడు పాల్గొన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 2018లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగినాక ఆంధ్ర రాష్ట్రంలో సినిమా పరిశ్రమని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో, ఏకైక లక్ష్యంతో ఈ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 565 మంది సభ్యులు అయ్యారు ఇప్పటికీ. సో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమను అభివృద్ధి చేసే ఏకైక ఏజెండా అనే మాది, అంతకన్నా వేరేది ఏం లేదు. ఇదే మాఏపీ సభ్యత్వానికి కొన్ని చోట్ల ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఎనీవన్, ఎవరిని నేను విమర్శించట్లా, కొన్ని చోట్ల కార్డులు ఇస్తామని చెప్పిన లక్షల రూపాయల దోపిడీ జరుగుతుంది. వేరే మేము ₹1 కూడా తీసుకోకుండా మాఏపీ సభ్యత్వం కార్డు ఇస్తున్నాం. అందరికీ ఇవ్వం, అర్హత ఉంటేనే ఇస్తాం. ఆ అమ్మాయి మొన్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఉత్తమ నటిగా వచ్చింది. సుజిత ఫ్రమ్ జంగారెడ్డిగూడెం. ఆ అమ్మాయి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చింది సాయి ప్రకర్ష. ఆ అమ్మాయిది పాలకొల్లు. సో వాళ్ళిద్దరికీ ఈ రోజున గౌరవనీయులైన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ మేడం రాజకుమారి గారి చేతుల మీదుగా ఇస్తే అది ఒక దీవెనకరంగా, ఆశీర్వాదంగా, వాళ్ళ భవిష్యత్తుకి ఒక మంచి అడుగుగా ఉంటుందన్న ఉద్దేశంతో మేడం గారిని అడగటం, మేడం గారు అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు దిలీప్ రాజా గారు నిన్న చెప్పారు, మూవీ అసోసియేషన్ ఆర్టిస్ట్ తరఫున ఇక్కడ దిలీప్ రాజా గారు ఎంత కృషి చేస్తున్నారో మనకు అందరికీ తెలుసు. నిజంగా చెప్పాలంటే ఒకే ఒక్కడు ఆంధ్రప్రదేశ్లో, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను గమనిస్తూ ఉంటాను, రాష్ట్రం విడిపోయిన తర్వాత సినిమా పరిశ్రమల గురించి చాలామంది చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. చాలా స్థలాలు ఇస్తామన్నారు, అన్నీ ఏర్పాటు చేస్తామన్నారు, అందరినీ రమ్మన్నారు. కానీ ఫాలోయింగ్ లేదు, లేదా ఏమంటారు దాన్ని, ఫాలోఅప్ లేదు, ప్రగతి లేదు, పట్టించుకున్న నాదులు లేడు. అదే దిలీప్ రాజా గారు ఏదైతే కళలకు నచ్చిన తెనాలి ఉందో, ఈ తెనాలి భాషగా ఆయన ఇక్కడ వ్యయప్రయాసాలు కోర్చి సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఇట్లా అద్దెకి తీసుకున్న బిల్డింగ్స్, లేకపోతే సొంత ఇంట్లో, లేకపోతే ప్రకృతిపరమైనటువంటి సహజ వనరులు ఉన్నటువంటి మన ప్రాంతంలో, తోటల్లో, చెట్లలో, లేకపోతే ఎక్కడన్నా సరే గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న చిత్రాలు నిర్మించి ఇటువంటి అమ్మాయిని, చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవార్డ్స్, రివార్డ్స్ ఇచ్చే విధంగా కృషి చేస్తూ ఉండి వాళ్ళకి కూడా గుర్తింపు తీసుకురావడం కోసం కొన్ని వందల మంది ఆర్టిస్ట్ని తయారు చేస్తూ వారికి ట్రైనింగ్ ఇస్తూ నష్టపోయినప్పటికీ కూడా తాను అంటే చిన్న చిత్రాలను మరి అవి తీసుకొచ్చి మనకు చూపిస్తూ దానిలో సందేశాత్మకమైనటువంటి సమాజానికి పనికొచ్చేటువంటి చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో ఇవాళ ఆయా మంత్రుల్ని లేకపోతే అధికారులతో మాట్లాడి నా వంతు కృషిగా నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను చెప్తాను, అయితే అవసరమైతే సీఎం గారి దగ్గర కూడా తీసుకెళ్ళి, ఎవరూ పట్టించుకోవట్లేదండి, అసలు సినిమా పరిశ్రమ ఎప్పుడు ఇది కావాలి, రాజధానితో పాటుగా రాజధానిలో ఏదైనా చేయడానికి వీలుందా,
రాజధానిలో ఏమైనా ప్రోత్సాహాలు ఉన్నాయా? లేదు దిలీప్ రాజా గారిని పిలిపించి మాట్లాడే అవకాశం ఉందా? ఆయన చేస్తున్నట్టుగా మనం కూడా నటీనటులను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అంతేకాకుండా బడ్జెట్ వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం ఉందా లేదా? షార్ట్ ఫిల్మ్ తీయడానికి మీకు కావాల్సిన సదుపాయాలు గవర్నమెంట్ కల్పించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. చిన్న సినిమాలు తీయడానికి సబ్సిడీ, చిన్న సినిమాలు ఏదో తీయడానికి సబ్సిడీ ఇవ్వాలి. చిన్న సినిమానే కాదు, ఆ చిన్న సినిమా ద్వారా మన సమాజానికి ఏమి ఇస్తున్నాం అనేది గుర్తింపు ఉండాలనేది నా భావన. దిలీప్ రాజా గారు ఇక్కడ మా అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఇది మూతపడకూడదు, ఇది కొనసాగాలి, ఆంధ్రప్రదేశ్కి అంటూ ఉండాలి, ఒక ఆధారం ఉండాలని చెప్పి ఆయన అంటే పట్టించుకున్న ఆదులు లేదు కదా. కాబట్టి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దల దగ్గర నుంచి గతించిపోయినాడు ఉన్నారు చాలా గొప్పవాళ్ళు. ఇంకా వీళ్ళందరూ కూడా నేను కూడా మాట్లాడతాను ఖచ్చితంగా. తమ్మారెడ్డి భరద్వాజ్ అనేది చాలా బాగుంటారు, ఆయన రాఘవేంద్రరావు బాగుంటారు, సరే కొంతమంది పెద్దవాళ్ళు అయ్యారు, కొంతమంది ఉన్నారు. అలా కాకుండా దిలీప్ రాజా గారిని అనుభవం ఉంది కాబట్టి ఆయన్ని పిలిచి ఇటువంటి అవార్డ్స్ ఎంతోమందికి అమ్మాయిలు ఎంకరేజ్ చేయడం కోసం, నటీనటులను ఎంతోమంది ఎంకరేజ్ చేయడం కోసం, సమాజానికి మేలు చేయడం కోసం, రాష్ట్రానికి ఆదాయం రావడం కోసం, హైదరాబాదే కాదు హైదరాబాద్ కన్నా ఎక్కువగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వనరులు ఎక్కువ ఉన్నాయి, ఆ వనరులను ఉపయోగించుకోండి, దానికి తగినట్టుగా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సాయి ప్రకర్ష. ఈరోజు తెనాలిలో మా ఏపీ అసోసియేషన్లో మెంబర్షిప్ కార్డ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి గారి చేతుల మీదుగా తీసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. అలానే థ్యాంక్స్ టు దిలీప్ రాజా సార్ అండ్ థ్యాంక్స్ టు మీడియా. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. Good afternoon everyone, my name is Sujita. It's privilege to receive our first Ma AP Association membership card. Thank you to Rajkumari madam for coming here to bless both of us. Thank you sir, Dilip Raja sir, for giving this wonderful opportunity. Thank you to media and thank you for everyone.